మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పరంగా అనేక విషయాలు అనేక పార్టీలు అంటే స్థానిక పార్టీలైన వాళ్ళ సొంత పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని మరి బీజేపీ పార్టీని మరియు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పటికి ఎండకడతా ఉంది. అసలు తన ఉద్దేశం ఏంటి, రాజకీయంలో తను ఏ విధంగా వెళ్దామని అనుకుంటుంది, అసలు కవిత ప్లాన్ ఏంటి అనే విషయాలు ఒకసారి మనం డీప్గా అనాలిసిస్ చేసినప్పుడు తను గతంలో ఏదైతే జాగృతి తీసుకొచ్చినప్పుడు తను చెప్పింది ఏంటంటే అదొక ఎన్జిఓ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తాను, నేను ఎప్పటికి కూడా బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వ్యక్తినే, బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటికీ నేను ఉంటానని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కి దూరం అవుతా ఉంది అనే నేపథ్యంలో తను చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా కనబడతా ఉంది. అనేక సందర్భంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ సీనియర్ నేతల పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తను పార్టీకి దూరం అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా కల్వకుంట్ల కవిత కొన్ని విషయాలు లేఖ ద్వారా తన తండ్రికి అంటే మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ లేఖలో మనం చూసుకున్నట్లయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతా ఉన్న విషయాలు తను బయటపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యులైన సీఎం రమేష్ కూడా అదే విషయాన్ని బయటపెట్టిన పరిస్థితి మనకైతే కనబడతా ఉంది. అంటే ఎప్పటికైనా మరి ఈ విషయాలు మనం చూస్తే ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వవచ్చు అనే విషయాలు బలంగా చేకూర్చినప్పుడు మరి స్థానికంగా ఒక పార్టీ ఉండాలి, స్థానికంగా ఒక పార్టీ బలమైన పార్టీ ఉండాలి అనే నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అసలు కల్వకుంట్ల కవిత ప్లాన్ ఇదేనా అనే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే అటు బీజేపీలో బీఆర్ఎస్ ఒకవేళ విలీనం అయితే తెలంగాణలో ఒక స్థానిక పార్టీ ఉండాలి, తెలంగాణ ప్రజలకు స్థానికంగా ఒక పార్టీ ఉండాలనే నేపథ్యంలో ఆ పార్టీ దిశగా కల్వకుంట్ల కవిత వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబోయే ఫ్యూచర్ జాగృతి అవ్వబోతా ఉంది, అంటే జాగృతి పార్టీయే తెలంగాణ ఫ్యూచర్ కాబోతా ఉన్న ఉద్దేశం అయితే తనలో ఉన్నట్టుగా మనకైతే ఇప్పుడైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నాయకులను ఖండిస్తూ ఉంది, ఇటు కాంగ్రెస్ నేతలని కూడా తను విమర్శిస్తూనే ఉంది, ఇటు బీజేపీ నేతలను కూడా విమర్శిస్తూ ఉంది. అంటే స్థానికంగా ఉండే పార్టీలు ఏవైతే ఉన్నాయో లేకుంటే కేంద్రానికి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తను విమర్శిస్తూ ఉందని అంటే తను సపరేట్గా ఒక పార్టీ తీసుకురాబోతా ఉన్నారనే విషయాలు ఇప్పుడు బలంగా చేకూరుతా ఉన్నాయి. అసలు కల్వకుంట్ల కవిత ప్లాన్ ఇదే అనే విషయంలో అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే తెలంగాణలో ఒక పార్టీ ఉండాలి కాబట్టి ఆ పార్టీ కల్వకుంట్ల కవిత పార్టీ అయ్యే ఉండాలి అనే దిశగా తను వెళ్తూ ఉన్న తీరైతే కనబడుతుంది. మరి చూడబోవాలి మరి నిజంగానే మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతా ఉందా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయికి ఇంకా బయటికి రావాల్సింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే ఖండిస్తూ ఉన్నారు, అది జరిగే ప్రసక్తి కాదు, అసలు ఆ విధంగా బీఆర్ఎస్ నేతలు ఎవరు అనుకోవట్లేదు, కొంతమంది అనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఎట్లాగూ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు అనే విషయాలు అటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మరి కల్వకుంట్ల కవిత ఊహాత్మకంగా తను ఆలోచిస్తూ ఉందా లేకుంటే ఏ విధంగా ఆలోచిస్తూ ఉందా అనేది కూడా మనమైతే కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.